విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణంపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపుల నిర్మాణాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, ప్రైవేట్ స్థలం ప్రభుత్వ స్థలం ఎలా అవుతుందని ప్రశ్నించారు. చట్టాలు తొంగలు తొక్కి వ్యవస్థలు నాశనం చేశారని మాజీ పాలకులపై మండిపడ్డారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు విజయనగరంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయ నిర్మాణంపై తీవ్ర ఆరోపణలు చేశారు. Why should I? If you don't agree, it's this thing. According to law, take action. నిద్రపోవడం కాదు నేను అనేది. I'm not bothered about questioning some political party. I'm nothing to that. మా పాయింట్ ఏంటంటే సింపుల్ పాయింట్. ప్రైవేట్ స్థలము పబ్లిక్ స్థలంగా అవ్వడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. How did you arrive that this is abandoned property? Owners are untraceable. ఏదో ఉంటాయి కదా. ప్లీజ్ టెల్ us, enlighten us. ఐఎమ్ నాట్ సేయింగ్ మీ వర్షన్ చెప్తే మాకు రెమెడీస్ ఉంటాయి. నాకు డిస్మిస్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ అయ్యే ముందర పొలిటికల్ పార్టీస్ రాజీనామా చేశారు, కానీ కుటుంబం నుంచి కూడా రాజీనామా చేయమంటే ఇది ఏంటి కథ నాకు అర్థం కాదు. Is it possible? What are we talking? Where are we going? On merits, you take a decision. Baba, your dates చూడు, ఎంత గ్యాప్ ఇది, ఎంత గ్యాప్ అది, ఏం ఎగ్జామిన్ చేస్తున్నారో నాకు తెలియదు. నేను ధ్వంసంలో వెళ్తాంలే. మనం ఇక్కడ సోలార్ కూడా ధ్వంసమే. గతంలో చెప్పాలంటే ఎవరికి నష్టం? నేను కలెక్టర్ గారు కూడా అన్నా, అయ్యా, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మున్సిపల్ ప్రాపర్టీ? వై షుడ్ ఐ? ఇఫ్ యూ డోంట్ అగ్రీ, ఇట్స్ దిస్ థింగ్.